అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. 60 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. వివరాలైతే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సీనియర్ సిటిజన్స్ కార్డు ఉంటే బోలెడన్ని ప్రయోజనాలు మీ చేతుల్లోనే ఉన్నట్లే. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలను నిరాటకంగా పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు. వయసు ధృవీకరణకు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపవలసిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ మీ సొంతమవుతాయి. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమరాండం జారీ చేసింది. అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది. ముదిమి వయసులో కన్నెబిడ్డల నిరాదరణకు గురైన వారికి, ఏ ఆధారం లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో టికెట్లలో 25% రాయితీని లభిస్తుంది. దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులన్నిటిలో వృద్ధులకు 2 సీట్లు రిజర్వ్ చేస్తారు. రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణీలకు లోయర్ బెర్త్ల రిజర్వేషన్లు కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు వీటికి కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4 బెర్తులు, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారు. వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఆ బెర్తులు ఇస్తారు. 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా జిల్లా దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డునిస్తారు. గ్రామాలలో ఉన్న వారికి వారంలో కార్డు మంజూరవుతుంది. తెలంగాణలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసును నిర్ధారించేందుకు ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. సీనియర్ సిటిజన్ల కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.